భగవద్భక్తునిగా మీరు నన్ను నాస్తికుడుగానో లేకపోతే క్రిస్టియన్ మతాన్ని ఆచరించేవాడుగానో మీరు మాట్లాడినంత మాత్రాన నేను నాస్తికుడిని కాదు, కిరస్తానిని కాదు. నేను స్వచ్ఛమైనటువంటి హిందువును. ఆ హైందవ ధర్మ పరిరక్షణ కోసమే మీ మాదిరిగా ఉద్యోగాలు కొట్టడానికి రాజకీయాలు చేసినటువంటి వాడిని కాదు. నేను హిందూ ధర్మం పట్ల అపరిమితమైనటువంటి అనురక్తి కలిగి భక్తి విశ్వాసాలతో అనేక పూజ్యనీయులైనటువంటి స్వాముల ద్వారా విషయ సంగ్రహం చేసి మాట్లాడేటువంటి వ్యక్తినే తప్ప నోటికి వచ్చినట్టుగా మాట్లాడేవాడిని కాదు. అలాగే స్వామివారు నన్ను కనుకరించినాడు కాబట్టే అనుగ్రహించినారు కాబట్టే నాకు 3 సార్లు టీటీడీ బోర్డు పదవి, 2 సార్లు టీటీడీ బోర్డు అధ్యక్ష పదవి ఇచ్చినాడు. ఆయన అనుగ్రహం లేకపోతే ఇవి రావు అన్న సంగతి మీకందరికీ తెలుసును. మీరేమో ఒకసారి టీటీడీ పదవి పొందగానే భగవత్ అనుగ్రహమంతా మా మీద ఉండటం కారణంగా నాకు ఈ అవకాశం వచ్చిందని చెబితే, నాకు 2 సార్లు అధ్యక్ష పదవిని 3 సార్లు బోర్డు మెంబర్గాను భగవంతుడు ఇచ్చినాడంటే నాకు అనుగ్రహం కాకుండా భగవంతుడు నా మీద కోపంతో నాకు ఆ పదవి ఇచ్చినట్ట.